మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ క్రమశిక్షణతో ఉంటే వారి జీవితం సుఖమయంగా ఉంటుందని టీడీపీ రాష్ట్ర ఆరోగ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి హెల్త్ అవేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. రామచంద్రపురంలో సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ హెల్త్ అవేర్నెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం మోడ్రన్ కాలేజ్ వద్ద గల న్యూ లైఫ్ షాలోం బాప్టిస్ట్ చర్చి వద్ద సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ మరియు హెల్త్ అవేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షుడు నాగిరెడ్డి వెంకన్న అధ్యక్షతన ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి హెల్త్ అవేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ చప్పిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధుమేహ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండరాదని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించుకుంటూ వైద్యుని సలహా మేరకు మందులను క్రమం తప్పకుండా వాడాలని అన్నారు. అలాగే ఈ రోజు మహిళల ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ కుటుంబంలో తన ఆరోగ్యం ఎలా ఉన్నా మిగిలిన వారు ఆరోగ్యంగా ఉండాలని, నిరంతరం ఏదో ఒక పని చేస్తూ కుటుంబాన్ని రక్షించేది స్త్రీ అని, అటువంటి మహిళలు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వల్ల అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు. డాక్టర్ కెవి సత్యనారాయణ, ఈషా దీప్తి సుమారు 600 మంది రోగులను పరీక్షించి వారికి నెలకు సరిపడా మందులను ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజన్ హాస్పిటల్ సిబ్బంది, పాస్టర్ కూరెల సూర్యప్రకాశం, అలేవనం ఉపేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ అలాగే అలయన్స్ క్లబ్స్ అండ్ హెల్త్ అవేర్ ఆధ్వర్యంలో రెగ్యులర్ చెకప్లో భాగంగా ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా వ్యాయామం చేయాలి. షుగర్ పేషెంట్స్ చాలా అజాగ్రత్తగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. అలాగే హృద్రోగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మందికి వస్తున్నాయి. చిన్న వయసు పెద్ద వయసు అని తేడా లేకుండా. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య సంరక్షణపై జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈరోజు ఇంకొక విశేషమైన రోజు ఎన్టీఆర్ జయంతి, 101వ జయంతి జరుపుకుంటున్నాం. ఎందుకంటే తెలుగు జాతి ఖ్యాతి దశ దిశలా వ్యాపింపం చేసిన, ప్రపంచ నలుమూల వ్యాపింపం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈరోజు తలుచుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఆయన్ని ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం జయంతి సందర్భంగా. అలాగే ఈరోజు ఇక్కడ మాతో పాటు విజన్ హాస్పిటల్ నుంచి కూడా కొంతమంది డాక్టర్లు వచ్చి ఇక్కడ వైద్య సేవలు అందించారు. అప్రమాణసే కానివ్వండి, ఆర్థోపెడిషన్, అలా కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి విజన్ మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ నుంచి కూడా వచ్చి వారి యొక్క సేవలను ఇక్కడ మాతో పాటు ఇవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు మహిళా ఆరోగ్య దినం. ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి బాధ్యతల్ని గుర్తు చేసి వారి జీవితాలను పణంగా పెట్టి మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కారణం ఏంటంటే కుటుంబంలో ఎవరైనా సరే మహిళలు వారు తిన్న తర్వాత అన్నట్టు కాకుండా ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాత వారు తింటూ ఉంటారు. అది రివర్స్ అనమాట. సాధారణంగా గృహిణులు అందరూ కూడా వండుకుని ముందు వాళ్ళు తినేసి తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాలి. కానీ అమ్మతనంతో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాత అప్పుడు ఆవిడ తింటుంది. ఉంటే తింటుంది, లేకపోతే లేదు. ఈ విధంగా కొంతమంది డబ్బున్న వాళ్ళు వేరు, కానీ చాలా వరకు పేదవారి ఇంట్లో జరిగేవి ఇవే. అంచేత ఆరోగ్యాన్ని ఎక్కువగా ఆడవాళ్ళు పాడు చేసుకుంటున్నారు. అలాగే ఈరోజు బహిష్ట సమయంలో కూడా ఎక్కువ మంది సిగ్గుపడుతూ వారికి ఉన్న సమస్యలను డాక్టర్కి చెప్పుకోలేకపోవడం కూడా ఒక ఈ వ్యాధులు ప్రబలడానికి కారణం. ఎందుకంటే వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా అవసరం ఆడవారికి.